రైతు భరోసాపై రైతుల్లో అయోమయం నెలకొంది. దీనిపై మంత్రులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా దరఖాస్తులు స్వీకరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దరఖాస్తులు చేసుకోవాల్సిన పని లేదని తెలిపారు. ఇలా మంత్రులు తలా ఓ మాట చెప్పడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. దరఖాస్తులు చేసుకోవాలా లేక డైరెక్ట్గా డబ్బులు వేస్తారా అని రైతులు చర్చించుకుంటున్నారు. నిన్న కేబినెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద 12,000 రూపాయలు ఇవ్వనున్నట్టు తెలిపారు. కానీ రైతు భరోసా విధి విధానాలపై క్లారిటీ రాకపోవడం, మంత్రులు తలో మాట చెప్పడంతో రైతులు అయోమయంలో పడ్డారు. రైతు భరోసాపై తెలంగాణ రైతాంగంలో ఇంకా అయోమయం నెలకొంది. తెలంగాణ మంత్రులు రోజుకొక మాట చెబుతూ ఉండడం, తలో మాట మాట్లాడుతూ ఉండడం ఈ అయోమయాన్ని మరింత పెంచిందనే చెప్పుకోవచ్చు. ఇక రైతాంగంలో నెలకొన్నటువంటి అయోమయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, రైతు భరోసా, రేషన్ కార్డు, రుణమాఫీ ఇదే ప్రధానంగా గడిచిన సంవత్సర కాలంలో కూడా విస్తృత స్థాయిలో ఇటు రాజకీయాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన చర్చ. రైతు రుణమాఫీ అనంతరం కూడా రైతు భరోసా పైన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాంట్లో పలుమార్లు కేబినెట్ సబ్ కమిటీ కూడా సమావేశమై కూడా దీనికి ఒక గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి, అలాగే ఒక లిమిట్ ఎన్ని ఎకర్స్ కి ఇది లిమిట్ చేయాలి అనే దానిపైన కూడా పరిమితి ఎన్ని ఎకరాలకు పెట్టాలని కూడా పలుమార్లు కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. అయితే కొద్ది రోజుల కిందట కూడా కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై కూడా పంట సాగు చేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రైతు భరోసాపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా కేబినెట్ సబ్ కమిటీ పిలుపునిచ్చింది. పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని కూడా సూత్రప్రాయంగా కూడా అభిప్రాయపడింది. ఇదంతా ఒక ఎత్తు. అటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. మొదట ఈ నెల 5, 6, 7 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసాపై విస్తృత ప్రచారం నిర్వహించాలని అభిప్రాయపడింది కేబినెట్ సబ్ కమిటీ. ఒక మండలాన్ని 3 విభాగాలుగా చేసి 5, 6, 7 తేదీల్లో ప్రజాపాలనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించి రైతు భరోసా కోసం దరఖాస్తులు ఆహ్వానించాలని కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. రైతు భరోసాపై సబ్ కమిటీ తన అభిప్రాయాలని కూడా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ప్రస్తావన వచ్చింది. అయితే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా దరఖాస్తులు స్వీకరిస్తామని ఆయన ప్రకటించారు. దానికి భిన్నంగా డిప్యూటీ సీఎం భట్టి ప్రకటన రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదంటూ కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసా కింద 12,000 ఇస్తున్నాము, భూమి లేని రైతుల గురించి ఎప్పుడైనా కేసీఆర్ ఆలోచన చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి పైన కూడా ఆయన సెటైర్లు వేశారు. రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా కేటీఆర్ రైతు భరోసా ఇవ్వాలని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వబోమని కూడా భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా కూడా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ హయాంలో రైతు బంధు పేరిట అన్ని వర్గాల భూములకు కూడా రైతు బంధు పథకం ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిపైన రియల్ ఎస్టేట్ భూములకు, గుట్టలకి కూడా రైతు బంధు పథకం ఇచ్చారు. మా హయాంలో అలా ఇవ్వము, నిజమైన రైతుకే, ఎవరైతే పంటలు సాగు చేస్తారో ఆ రైతుకే తాము ఇవ్వాలని కూడా నిర్ణయానికి వచ్చినట్టు కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న కేబినెట్ సమావేశం అనంతరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఎకరానికి రైతు భరోసా అందించాలని నిర్ణయం తీసుకున్నాము. ప్రస్తుతం ఉన్న 10,000 రైతు భరోసాను 12,000కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేస్తున్నామంటూ కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కానీ ఇలా మంత్రుల మధ్య ఒకరికి తెలియకుండా ఒకరు స్టేట్మెంట్ ఇస్తున్నారా, లేకపోతే మంత్రులు అవగాహన లేకుండా ఒక పరస్పరం ఒకరు మాట్లాడింది ఇంకొకరికి తెలియకుండా ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నారనేది కూడా క్వశ్చన్ రైజ్ అవుతోంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ దీనిపైన కూడా మనం ముందుగా చర్చించుకున్నాము. ఎందుకంటే ఆల్రెడీ రైతు రుణమాఫీ ఏదైతే జరిగిందో ఇది కాకుండా
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ రైతుల గురించి ఏదైతే ఉందో ప్రతి 6,000 ఇచ్చేది 3 దఫాలుగా ఇప్పుడు 10,000 పెంచిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి డేటా కూడా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం సంబంధించిన డేటాతో పాటు ఇక్కడ రాష్ట్రం అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర కూడా రైతులకు సంబంధించిన డేటా ఉంటుంది. కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి బట్టి విక్రమార్క దరఖాస్తులు స్వీకరించాల్సిన అవసరం లేదనడం కూడా మంత్రులలో విభిన్న వాదనలు వినిపించడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మంత్రుల మధ్య విభేదాలు ఉన్నాయా, లేకపోతే ఒకరి ప్రకటన ఒకరు చూడలేదా అనేది కూడా ఒక సందేహం అయితే రేకెత్తుంది. శివ, అయితే శ్రీచరణ్, ఈ రకంగా మంత్రుల నుంచే విరుద్ధమైన ప్రకటనలు వస్తూ ఉండడాన్ని ఏమనుకోవాలి? నిన్న కేబినెట్ భేటీలో విస్తృతంగా ఈ అంశాన్ని చర్చించారంటూ వార్తలు వచ్చాయి. సీఎం కూడా వచ్చి ఒక డెసిషన్ అయితే తాము ఇస్తున్నాం, 12,000 ఇస్తున్నాం అంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇంత చర్చించినా కూడా మంత్రులు ఈ కన్ఫ్యూజన్ ఏ రకంగా చూసుకోవచ్చు? మంత్రులు విరుద్ధ ప్రకటన చేయడాన్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఒక విషయం అయితే ప్రచారంలో ఉంది. కొద్ది రోజులుగా ఇటు ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ఉన్నారు. అటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జిల్లాలో తమ డామినెన్స్ గురించి ఒకరిపై ఒకరు పై చేయి సాధించడానికి అంటూ కూడా ప్రచారంలో ఉంది. దీనికి అయితే అథెంటిసిటీ లేదు. కానీ బట్టి విక్రమార్క సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. ఆయన కంపారిటివ్లీ తుమ్మల నాగేశ్వరరావుతో కూడా సీనియర్ రాజకీయ నాయకుడు. ఈ నేపథ్యంలో అగ్రికల్చర్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, డిప్యూటీ సీఎం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇది ఒక అంటే అండర్స్టాండింగ్ లేదా లేకపోతే ఒక డామినెన్స్ లో అంటే పరస్పరం ఒకరికొకరు డామినెంట్ గా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా సందేహంగా ఉంది. శివ.